హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్నేహితులు, బంధువులకు మనం అప్పు ఇవ్వడం చాలా సర్వసాధారణం. అయితే ఆ తీసుకున్న అప్పును కొందరు వెంటనే తిరిగి ఇచ్చేస్తారు. కానీ కొందరు మాత్రం అసలు తిరిగి ఇవ్వరు. మన దగ్గర తీసుకున్న డబ్బు మనకి ఇవ్వకపోగా రివర్స్‌లో మనల్ని బెదిరించడం, లేదంటే అప్పుడు ఇస్తా, ఇప్పుడు ఇస్తా అని కబుర్లు చెప్పడం, ఇంకా లేదంటే తప్పించుకు తిరగడం లాంటివి చేస్తూ ఉంటారు. మీరు కూడా మీకు తెలిసిన వారికి అప్పిచ్చి వాటిని తిరిగి ఎలా రాబట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ గుడికి వెళ్ళాల్సిందే. ఈ గుడి పేరు రక్త చాముండి ఆలయం. గుడి ఎక్కడుంది? ఈ ఆలయం షిమోగా జిల్లాలోని తీర్థహళ్లి తాలూకాలోని శరావతి నదికి మూలమైన అంబుతీర్థలో ఉంది. చాలా కాలం క్రితం తల్లి తన రక్తాన్ని త్యాగం చేస్తున్నందున ఆమెకు రక్త చాముండి అని పేరు పెట్టారు. ఈ గుడికి మనం ఎవరికో ఇచ్చిన అప్పుకి ఏంటి సంబంధం అనే అనుమానం మీకు రావచ్చు. ఈ గుడి స్పెషాలిటీనే అది. ఆ గుడికి వెళ్ళి మనం ఎవరికి అప్పిచ్చామో వాళ్ళు తిరిగి ఇవ్వకుండా మీకు అన్యాయం చేశారో అక్కడ చెప్పాల్సి ఉంటుంది. మనం వెళ్ళి చెప్పిన వెంటనే వారు మనం డబ్బు ఇవ్వాల్సిన వారికి నోటీసులు పంపుతారు. మొదటి నోటీస్‌కే చాలామంది డబ్బు తిరిగిచ్చేస్తారు. అలా ఇవ్వకుంటే మరో 2 నోటీసులు వెళతాయి. అయినా స్పందన లేకపోతే వారు తీవ్ర కష్టాలు పడతారట. సంవత్సరం తిరిగే లోపుగా నిందితుడిని చాముండి చాలా కష్టాలు పడేలా చేస్తుంది. ప్రమాదాలు, అనారోగ్యం, గృహోపకరణాలు కోల్పోవడం, కుటుంబంలో కలహాలు మొదలైనవి. చాలామంది ప్రమాదం జరగకముందే భయపడిపోయి డబ్బులు తిరిగి ఇచ్చేస్తూ ఉంటారట. కేవలం రుణ చెల్లింపు మాత్రమే కాదు, సంతానం లేని వారు ఈ అమ్మవారి వద్దకు వచ్చి మొక్కుకుంటే వెంటనే సంతానం కలుగుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారికి చీర, పసుపు, కుంకుమలు సమర్పించాలి. ఈ చాముండి ఆలయం సమీపంలోని గ్రామాల్లో దొంగతనాలు కూడా జరగబట్ట. ఒకవేళ ఎవరైనా చోరీ చేసినా ఆ సొత్తును గుడికి ఇవ్వడం కానీ, లేదంటే ఏ ఇంట్లో చోరీ చేశారో ఆ ఇంట్లోనే తిరిగిచ్చేస్తారట. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ఆ చాముండీదేవి తన రక్తంతో కాపలా కాస్తుందని అక్కడి వారి నమ్మకం. ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజున ఇక్కడ ప్రత్యేకంగా ప్రశ్నావళి కార్యక్రమం జరుగుతుంది. అంటే ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే అక్కడకు వచ్చి వారిని అడిగితే సమాధానం చెబుతారు. అంటే ఇంట్లో ఏదైనా పోయినా, ఎవరికైనా ఏదైనా జరిగితే ఏం జరిగింది అని అడిగితే అమ్మవారు సమాధానమిస్తారని అక్కడి వారు నమ్ముతూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.